స్క్రీన్ కనబడుతుంది కదా సార్? కనపడుతుంది. ఓకే సార్, కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ముందు ప్రేయర్తో మొదలు పెడదామండి. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. జై బాబా అండి. లాస్ట్ సాటర్డే కళ్యాణ్ పేరాలు అవినాయండి, వేరే వాళ్ళు చదివారు. ఇప్పుడు 109.1 నుంచి చదవాలి. అమ్మ రాధ గారు, జై బాబా అండి. ఉన్నారమ్మా? హలో, కళ్యాణ్ గారు కళ్యాణ్ అవ్వలేదా అండి? లేదు సార్. అయిపోయింది అనుకున్నాను. నాకు 8.3. ఇక్కడి నుంచి అండి? అవును సార్, 90 అయిపోయినాక. ఓకే, ఉన్నారు జయబాబా అండి. కళ్యాణ్ ఓకే, ఎవరన్నా చదువుతారండి? ఇది అయితే నేను చదువుతాను. ఓకే, సో it is that the evolving consciousness of God gives rise to the identification of God with forms and states of forms of higher and higher types. This identification of God in turn gives rise to an apparently unending chain of associations and disassociations, or the so-called births and deaths of forms and being which continue to form and assert nothingness, leaving behind the legacy of impressions, which in turn again lead the evolving consciousness of God to identify himself with at another form molded of the very impressions left behind by the form that dwindled away. అది చదివినట్టు అనిపిస్తుందమ్మా, మళ్ళీ చదువుదాం అయిపోయింది. సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, సో ఇట్ ఈస్ దట్ ద ఎవాల్వింగ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ గివ్స్ రైజ్ టు ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ గాడ్ విత్ ఫార్మ్స్ అండ్ స్టేట్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ హయ్యర్ అండ్ హయ్యర్ టైప్స్. ఈ అభివృద్ధి చెందుతున్న ఈ చైతన్యం ఏదైతే ఉందో భగవంతుడిది, అది భగవంతుడికి ఎటువంటి ఐడెంటిటీ ఇస్తూ వెళుతుందంటే, మనం చెప్పుకున్నట్లుగా ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లో వివిధ రకాలైన ఉపాధులు లేదా రూపాలకి, అలాగే ఆ రూపాలకున్న స్థితులకి అనుసంధానం అయ్యి, అంటే మమేకం అయ్యి మరింత ఉన్నతంగా ఐడెంటిఫై చేసుకుంటూ, అంటే ఉన్నతమైన ఫార్మ్స్, ఉన్నతమైన కాన్షియస్నెస్ ఐడెంటిఫై చేసుకుంటూ ప్రయాణం కొనసాగుతుంది అంటున్నారు. అదే దీన్ని సమ్మరీకని చెప్తున్నారు ఇందాక చేసిన అత్యంత ముందు పారాగ్రాఫ్లకి. దిస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గాడ్ in turn gives rise to an apparently unending chain of associations and dissociations. కనుక ఇలా ఎప్పుడైతే భగవంతుడు తనను తాను వివిధ రూపాలతో తాదాత్మ్యం చెందుతూ ముందుకు వెళ్తున్నాడు, అప్పుడు ఏమవుతుందంటే ఇంకా అంతులేని ఒక విధమైన అనుబంధం, అంటే ఒక రూపంతో అనుసంధానం చెందడం, తర్వాత మళ్ళీ దాన్ని వదిలిపెట్టడం,
ఇది నిరంతరం ఇంకా అంతు లేదా అన్నట్లుగా కొనసాగుతుంది. ఆర్ ద సో కాల్డ్ బర్త్స్ అండ్ డెత్స్ ఆఫ్ ఫార్మ్స్ అండ్ బీయింగ్స్ విచ్ కంటిన్యూ టు ఫార్మ్ ఇన్ ద నథింగ్నెస్. ఇక ఈ ఏదో ఒక చక్రం అంటారు కదా, జనన మరణ చక్రాలు అన్నట్టుగా నిరంతరం ఇది ఒక రూపంతో మమేకం అవడం, తనే అనుకోవడం, అలా అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడం, మళ్ళీ కాలక్రమేణా దానికి దూరం అయిపోయి ఏమీ లేనిదిగా మారిపోవడం. అదే మన జీవితాలే. మనం పుట్టినప్పుడు ఏమీ ఉండదు, ఏదో ఊహించుకుంటాం, మళ్ళీ అక్కడి నుంచి ఏంటి జీవితం అన్నట్టుగా ఆఖరికి వచ్చేటప్పుడు ఏమీ లేదన్నమాట అన్నది ఆ నథింగ్నెస్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. లీవింగ్ బిహైండ్ ద లెగసీ ఆఫ్ lead the evolving consciousness of God to identify himself with yet another form molded of the very impressions left behind by the form that dwindled away. ఈ విధంగా మమేకం అవుతున్నప్పుడు అందులో ఉన్న మెకానిజం ఏంటి? ప్రతి జన్మ జన్మించి దాన్ని అనుభవించి మళ్ళీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మిగిలేది ఏంటి? కేవలం ఇంప్రెషన్సే. వారసత్వం కింద ఆ సంస్కారాలు మిగిలిపోవడం, వాటికి అనుగుణంగా తర్వాతి ఫామ్ మౌల్డ్ అవ్వడం, ఆ రూపం రావడం, దాంతో మమేకం అవ్వడం. ఈ ప్రాసెస్లో ఈ అభివృద్ధి చెందుతున్న కాన్షియస్నెస్ ఇంకొక ఆ కొత్త రూపం ఏదైతే గత జన్మలో వచ్చిన సంస్కారాలు ఉన్నాయో వాటికి ప్రతిరూపంగా ఏదైతే కొత్త జన్మ వచ్చిందో ఆ రూపానికి మమేకం అవడం, ఇది మళ్ళీ దాన్ని అనుభవించడం, మళ్ళీ దాన్ని వదిలేయడం, ఇలాగ ఇంకా చక్రంలాగా నడుస్తూ ముందుకు వెళ్తుంది అని ఇక్కడ చెప్తున్నారండి. జయబాబా, అన్న డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? జయబాబా సార్, మీరు సమర్థ చేయండి సార్. ఒక్క నిమిషం అండి. జై బాబా సార్, ఆల్రెడీ ఇది చెప్పుకున్నామండి మనది. హలో, చెప్పుకున్నట్టే ఉంది సార్. అది అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ పేరా అయిపోయింది. అయినప్పటికీ ఐ విల్ ట్రై టు పుట్ ఇట్ బ్రీఫ్లీ. ఓకే సార్. ఓకే. అది ముందులో ఏం చెప్పారంటే బాబా, నథింగ్నెస్, లేటెంట్ గా ఉన్నటువంటి నథింగ్నెస్ అది బయటికి రావడం, దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు ముందు పేరాల్లో అండి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ రూపాలు రావడం, రూపాలతో భగవంతుడు తాదాత్మ్యం చెందడం, ఇది తీవ్ర రూపం దాలుస్తుంది ముందుకు వెళ్ళే కొలిది కూడా ఈ తాదాత్మ్యత అనేది. అయితే ఈ తాదాత్మ్యత తీవ్ర రూపం దాల్చే కొలిది కూడా ఇక రూపాల జననము మరణము అనంతమైన ఒక గొలుసులాగా తయారవుతుంది అన్నారు బాబా. అది సో పుట్టడము చావడం, పుట్టడము చావడం, పుట్టడము చావడము అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అయితే ఈ పుట్టడం చావడం ఇది అంతా వేస్ట్ లాగా కనపడుతుంది, కానీ దానిలో ఒక సంస్కారముల ఒక మూట మాత్రము ఒక శేషముగా మిగిలి వెళ్తూ ఉంటాడు ప్రతి మరణంతో పాటు. అది అది చెప్పారు. సో ఆ సంస్కారముల మూట నుంచి తదుపరి రూపము తయారవుతూ ఉంటుంది. మనం ఇది కూడా చెప్పుకున్నాం, ఇదేదో ఆటోమేటెడ్ అనమాట. ఈ సృష్టి యొక్క గమనం ఎలా నడిచిపోతుంది అనేటువంటిది ఆటోమేట్ చేసేసారు బాబా. ఆ సంస్కారం నుంచే కొత్త రూపం తయారవుతూ ఉంటుంది. అది బాబా చెప్పారనమాట. ఈ రూపాలు వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, కానీ అవి వదిలినటువంటి సంస్కారములు ఉంటాయి కదా, అవి ఈ కంటిన్యూటీని ఎన్ష్యూర్ చేసుకుంటూ ఉంటాయి. ఆ మిగిలి విడిచిపెట్టిన సంస్కారముల నుంచి కొత్త రూపం యొక్క మూస తయారవుతూ ఉంటుంది. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? ఓకే, తర్వాత చూద్దామండి. Through the process of evolution, the unconscious God did eventually gain full consciousness when the evolved consciousness of God eventually identified God with the human form. ఈ పరిణామ క్రమం అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ ఏదైతే మనం చెప్పుకుంటామో దాని ద్వారా అంతిమంగా జరిగేది ఏమిటి అంటే, పూర్తిగా చైతన్యం లేని భగవంతుడు అంటే స్పృహ లేని భగవంతుడు నెమ్మదిగా స్పృహ తెచ్చుకుంటూ
పూర్తి చైతన్యాన్ని పొంది అంటే పూర్తి చైతన్యం అభివృద్ధి చెంది తనను తాను ఎలా ఐడెంటిఫై చేసుకుంటాడు అంతిమంగా మానవుడిని అని తను తాను అర్థం చేసుకుంటాడు అక్కడికి వచ్చేటప్పటికి. అంటే తను భగవంతుడు అని గుర్తించడానికి బదులు మానవ రూపంతో ఐడెంటిఫై అవుతాడు అక్కడ. బట్ దిస్ ఫుల్ కాన్షియస్నెస్ గెయిన్డ్ వాజ్ ఇంప్రెషన్డ్ కాన్షియస్నెస్ అండ్ దేర్ఫోర్ డిడ్ నాట్ మేక్ గాడ్ రియలైజ్ ద ఒరిజినల్ ఇన్ఫినైట్ స్టేట్ ఆఫ్ గాడ్. ఈ పూర్తిగా పొందిన అంటే అభివృద్ధి చెందిన ఈ చైతన్యం పూర్తిగా వచ్చిన తర్వాత, కానీ అటు ఆ చైతన్యం ఎటువంటిదట, సంస్కారాలతో కప్పబడిన చైతన్యము అన్నమాట. ప్యూర్ చైతన్యం కాదు, సంస్కారాలు దట్టంగా కమ్ముకుని చుట్టూ ఉండడం వల్ల అది భగవంతుడు అని తాను గుర్తించలేక తన అనంతుణ్ణి అనే విషయాన్ని గుర్తించలేకపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఆన్ ద కాంట్రరీ, గాడ్ రియలైజ్డ్ దట్ హీఈస్ మ్యాన్. దానికి విరుద్ధంగా ఏం జరిగింది, భగవంతుడు తన్ను తాను మనిషిగా గుర్తించాడు. Thus, God, after having the original whim of his first word, who am I, at this stage finds himself to be man and experiences the gross world. ఆ విధంగా మొదటిగా మనం మొదటి చాప్టర్లో చదువుకున్నట్టు ఒరిజినల్ విమ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాబా. నేనెవరిని అన్న మొదటి ప్రశ్నతో ఆ విలాసం ఏదైతే ఉందో అక్కడి నుంచి ప్రయాణిస్తూ నేనెవరిని అనే దానికి సమాధానం ఎత్తుక్కుంటూ ఒక మేజర్ జర్నీ పూర్తి చేసి ఆఖరికి వచ్చి పూర్తి చైతన్యాన్ని పొంది నేను మనిషిని అని చెప్తూ ఈ భౌతిక ప్రపంచం, ఈ సృష్టి ఏదైతే ఉందో దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. అపరెంట్లీ లివింగ్ ఇన్ ఇట్ యాజ్ మ్యాన్ అండ్ క్వైట్ oblivious of his infinite and eternal existence until he finds the real answer to his first word, who am I, or to be I am God. ఆ విధంగా అపరెంట్లీ లివింగ్ ఇన్ ఇట్స్ యాజ్ మ్యాన్ అంటే ఆ విధంగా మనిషిగా జీవిస్తూ తను అనంతుడును అలాగే ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు శాశ్వత అస్తిత్వం కలిగి ఉన్నాడు అనే అయినప్పటికీ కూడా తను మనిషి అని మొదట్లో అనుకుంటాడు. ఈ జర్నీ ఎక్కడ దాకా జరుగుతుంది, ఇది సమాధానం ఇప్పుడు ప్రస్తుతం హూ am I అనుకుంటే నేను మనిషిని అనుకుంటున్నవాడు చివరికి నేనెవరిని అన్నదానికి సమాధానం నేను భగవంతుడిని అని గుర్తించేదాకా ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే గుర్తించడు, తను భగవంతుడిని గుర్తించకుండా మనిషిగా ఇక్కడ నిలబడిపోయి ఉంటాడు అన్నది ఇక్కడ చెప్తున్నారండి. ఇది కూడా లాస్ట్ టైం చదువుకున్నాం సార్. ఇది ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సమప్ చేయండి సార్. జై బాబా, జై బాబా. ఇది బాబా ఏం చెప్తున్నారంటే అసలు ఎవల్యూషన్ లో జరిగేది ఏంటి అనేది చెప్తున్నారు బాబా. ఎటువంటి ఎరుక లేనటువంటి భగవంతుడు పరిణామ ప్రక్రియ ద్వారా చిట్ట చివరికి, అంటే పరిణామ ప్రక్రియ యొక్క చిట్ట చివరికి, పరిణామ ప్రక్రియ యొక్క చిట్ట చివరి దశ ఏదండి? మొదటి మానవ రూపము. అదే పరిణామ ప్రక్రియ యొక్క చిట్ట చివరి దశ. అప్పుడు పూర్తి చైతన్యం వస్తుంది. నిజానికి అతను ఏమనాలి, నేను భగవంతుణ్ణి అని అనుభవాన్ని పొందాలి. కానీ నేను మానవుణ్ణి అని అనుభవాన్ని పొందుతాడు. అది దురదృష్టము. అది చెప్తున్నారనమాట బాబా. కారణం ఏంటి? ఈ పూర్తి చైతన్యము చైతన్య భరితమైనటువంటిది, ఇది సంస్కార భరితమైనటువంటిది. సంస్కారములు అనేటువంటి ఆ దారం చుట్టుకుని ఉన్నటువంటిది. అంచేత భగవంతుని యొక్క యథార్థ స్థితి, ఆదిమూల స్థితి ఉంది కదా, అనంత స్థితి, దానిని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతుంది జీవాత్మ. పైపెచ్చు తాను మానవుణ్ణి అనేటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉంటుంది. అదే ఆ విధంగా నేనెవరిని అనే ఆదిమూల ప్రశ్న వేసుకున్న భగవంతుడు నేను భగవంతుణ్ణి అనేటువంటి సత్యమైన సమాధానం వచ్చే వరకు కూడా మానవుడుగా జనన మరణాలు పొందుతూ ఉండవలసినదే. ఇది ఈ పేరాలో బాబా చెప్పిన విషయం అండి. జై బాబా సార్. జై బాబా సార్.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. జయబాబమ్మ. So it is that the original will created the nothing. ఆ విధంగా ఈ ఆదిమూల విలాసమే ఈ శూన్యాన్ని సృష్టించింది. And the impressions are the samskaras preserve that nothing as the nothingness, that is the creation and the creation of creation, creatures of creation. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ సంస్కార ముద్రలు లేక సంస్కారాలు అటువంటి శూన్యాన్ని శూన్యత్వంగా అనగా సృష్టి మరియు ఈ సృష్టి యొక్క సృష్టి జాలంగా పరిరక్షించాయి అనేది చెప్తున్నారు. అంటే ఈ ఆదిమూల విలాసమే ఈ శూన్యాన్ని సృష్టించింది. మరియు ఈ సంస్కారాలు లేక మొదట మనం చెప్పుకున్నాం కదా, ఈ సంస్కార ముద్రలు అనేవి వీటిని అన్నిటినీ కూడాను క్యారీ చేసుకుంటూ వచ్చాయని ఆ సంస్కారాలే ఈ శూన్యాన్ని శూన్యత్వంగా, అంటే ఈ సృష్టి మరియు సృష్టి యొక్క అంటే ఈ సృష్టిలో ఏదైతే ఉందో సృష్టి జాలంగా మనం ఏదైతే ఉందో దీన్ని అంతటిని పరిరక్షించేది ఏదంటే ఈ సంస్కార ఈ ఆదిమూల విలాసం ఏదైతే ఉంది కదా అది సృష్టించింది కదా. ఈ సంస్కారాలేమో వాటిని పరిరక్షించాయి అనేది చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, అండ్ ఈవెన్చువల్లీ the opposite impressions will ultimately uproot these impressions and destroy the nothingness to give realization of reality. ఇంకా ఏదైతే ఉందో ఈ సంస్కారాలు ముద్రల యొక్క సంస్కారాలు ఉన్నాయి అంటున్నాం కదా మనం, ఆ సంస్కారాలకి వ్యతిరేక సంస్కారాలు ఉన్న వేసినంత వరకు కూడాను ఈ సత్యత్వాన్ని అనుభవంతో తెలుసుకునేది చేయడానికి ఆ సంస్కారాలు ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ఈ సంస్కారాలు చిట్ట చివరకు వేళ్లతో సహా పెకిలించి ఆ శూన్యత్వాన్ని నాశనం చేస్తాయి. అంతవరకు కూడా ఈ సంస్కార ముద్రలు అలాగే ఈ సృష్టి మరియు సృష్టి జాలాన్ని పరిరక్షిస్తాయి అనేది ఇక్కడ చెప్తున్నాను. కంటిన్యూ చేయండి. అక్కడ ఆగుతామండి. జయబాబు, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? సార్ ఇక్కడ నాకే డౌట్ సార్, ఇక్కడ వ్యతిరేక సంస్కారాలు అంటున్నారు కదా సార్, అంటే వ్యతిరేక సంస్కారం ఇప్పుడు మామూలుగా మన సంస్కారాలకు వ్యతిరేక సంస్కారాలు ఉంటేనే ఆ సత్యత్వాన్ని అనుభవంతో తెలుసుకోవడం జరుగుతుంది అంటున్నారు కదా సార్. అంటే వ్యతిరేక సంస్కారం అంటే ఎలా సార్ అక్కడ అర్థం చేసుకోండి. జయబాబు నా వాయిస్ వినబడుతుందమ్మా. అదే ఆపోజిట్ సంస్కారాస్ అంటే ఇంత ముందు మనం అంటే నాకు గుర్తున్న మట్టికి క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ గా కూడా బ్యాలెన్స్ అయ్యి నాగేశ్వరరావు గారు ఎగ్జాంపుల్ తో చెప్పేవారు కదా, క్వాంటిటీ ఈ క్వాలిటీ రెండు కూడా సమతుల్యం అయినప్పుడు బ్యాలెన్స్ అవుతాయి. కానీ అది ఇంపాసిబుల్ కనుక ఈ సమతుల్యం దెబ్బతిని కంటిన్యూస్ గా అవుతూ ఉంటుంది. ఎక్కడో చోట మొత్తం మీద 100% అవి బ్యాలెన్స్ అయినప్పుడు అవి నల్లిఫై అయిపోయి ఇందులోంచి బయటపడతాం అన్నదిగా చెప్పారు ఇంతకుముందు. మళ్ళీ ఒకసారి మిగిలిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? ఇంకో ముఖ్య విషయం చెప్పండి బాబు. ఆపోజిట్ ఎక్స్పీరియన్సెస్ ఆపోజిట్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తాయండి. అది ఒరిజినల్ ఇంప్రెషన్స్ ఆపోజిట్ ఇంప్రెషన్ ఆపోజిట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఆపోజిట్ ఇంప్రెషన్లు నల్లిఫై అయిపోతాయి అన్నమాట. అవునండి, అవును. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, తెలిసి అది సార్. ఇప్పుడు ఒక సంస్కారం ఉంది అనేది కూడా మనకు తెలియదు, అది దానంతలో అది ఎగ్జిబిట్ అయిపోతుంది కదా సార్. మరి దానికి ఆపోజిట్ సంస్కారం అనేది ఎలాగా అది కౌంటర్ యాక్ట్ అవుతుంది అది కూడా ఆటోమేటిక్ గా మౌల్డ్ ఈ సంస్కారాలకు తగ్గట్టు ఇందులో ఏ అనుభవాలు పొందామో ఒక జన్మలో దానికి తగ్గట్టు నెక్స్ట్ మౌల్డ్ తయారవడం, ఆ సంస్కారాలకు తగ్గట్టుగా ఆ ఎకో సిస్టమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం, అవి అనుభవించడం,
మళ్ళీ ఆ ప్రాసెస్ లో అన్ఫార్చునేట్లీ కొత్త సంస్కారాలు రావడం, ఆ సంస్కారాలు తగ్గట్టు ఆ తర్వాత జన్మ ఇంకా ఆటోమేటెడ్ గా, అంటే ప్రయత్నపూర్వకంగా మీరు అన్నట్లు నాకు ఇది ఆపోజిట్ రావాలని ఉండదు. సిస్టమ్ నేచరే అంతే అనమాట. ఇప్పుడు మనం కుటుంబంలో, ప్రాంతంలో, ఒక ఎకో సిస్టంలో పుట్టాము అంటే మన సంస్కారాలు ఏ మౌల్డ్ తీసుకుని వచ్చాము, ఏ సంస్కారాల కారణంగా మౌల్డ్ తీసుకొచ్చాము, అవి అనుభవించడానికి తగ్గట్టుగా ఎకో సిస్టమ్ తయారు చేయబడడం, దానికి అనుగుణంగా మనం ఫోర్స్ చేయబడతాం అనమాట ఆటోమేటిక్గా అవి అనుభవించడానికి. నేను అనుకోవడం అదే సో పవర్ఫుల్. ఇంకా దానిలో తప్పించుకోవడం అన్నది అంత ఈజీ కాదు. బేసిక్ గా డిజైన్ అలా ఉంటుందని అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. నా ఒపీనియన్ కూడా చెప్తానండి. ఎవరో చెప్తున్నారు, చెప్పండి. లేదు సార్, మాట్లాడండి. నాకు అర్థమైంది ఏంటంటేనమ్మా, మనకేమి చాయిస్ ఉండదమ్మా దీనిలో. వ్యతిరేక సంస్కారాలంటే ఉదాహరణ చెప్తా. మనం ఒక సీక్వెన్స్ ఫాలో అవుతున్నారు బాబా. పైన ఏం చెప్పారు? ఎవల్యూషన్ గురించి చెప్పుకొచ్చారు కదండి. ఎవల్యూషన్ గురించి చెప్పుకొచ్చారు. అది ఎవల్యూషన్ మాట్లాడుతున్నారు. ఇంకా ఇప్పుడు ఏమంటున్నారు? దాన్ని సమాప్తి చేసి చెప్తున్నారు. అసలు ఒరిజినల్ భీము వల్ల ఈ శూన్యం ఏర్పడింది. సంస్కారములు ఈ శూన్యాన్ని పోషిస్తూ వస్తున్నాయి. అంతే కదమ్మా. సంస్కారాలే ఈ శూన్యాన్ని పోషిస్తూ వస్తున్నాయి. అయితే ఇది ఇంకా ఉడుకులో పడిన ఎలకలాగా ఈ సంస్కారాల్లో పడి ఉండిపోవడమేనా ఇంకా? ఈ సంస్కారాల నుంచి బయటపడడం ఎలాగో అది చెప్తున్నారు కదా. ఎలాగ ఈ సంస్కారాల నుంచి బయటపడ్డము? ఆపోజిట్ ఇంప్రెషన్స్ గనక మనం సృష్టిస్తే అవి ఈ సంస్కారాలను అప్రూవ్ చేసేస్తాయి. అప్పుడు సత్యం యొక్క అనుభవం వస్తుంది అని చెప్తున్నారు కదా. అంటే ఎవల్యూషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సంస్కారాలను వదిలించుకునేటువంటి ప్రక్రియ గురించి మాట్లాడడం మొదలెడుతున్నారు బాబా. ఈ వదిలించుకోవాలంటే పరస్పర విరుద్ధమైనటువంటి సంస్కారమును పోగేసుకుంటే అప్పటికి నిలవ ఉన్న సంస్కారములు రద్దయిపోతాయి అని చెప్తున్నారు. ఉదాహరణకు నేను మర్డర్ చేసి వచ్చాను. నా దగ్గర ఒక 100 టన్నుల సంస్కారాలు మర్డర్కి సంబంధించినవి అనుకున్నాను. సో నెక్స్ట్ జన్మలో నేను మర్డర్ చేయబడడం ద్వారా ఈ సంస్కారాల నుంచి బయటపడతాను నేను. ఓకే అమ్మా. అర్థమైంది కదమ్మా. ఇతరులను పీడించి 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 డబ్బు పోగేసాను అనుకోండి, ఈ జన్మలో ఒక పెద్ద మూట సంస్కారాలకు తయారయ్యారు. నెక్స్ట్ జన్మలో ఇతరుల చేత నేను పీడింపబడడం ద్వారా ఇవన్నీ రద్దవుతాయి. కాబట్టి ఈ ఆత్మ యొక్క గమనము ఎలా నడుస్తుంది, ఏది నిర్ణయిస్తుంది అంటే వీడికి ఉన్నటువంటి సంస్కారముల యొక్క స్వభావము నిర్ణయిస్తుంది. దానికి విరుద్ధమైనటువంటి జన్మ వాడికి వస్తుంది మళ్ళీ కదా. అంచేతే పురుషుడు స్త్రీగాను, స్త్రీ పురుషుడుగాను, పండితుడు పామరుడుగాను, పామరుడు పండితుడుగాను, దరిద్రుడు సంపన్నుడుగాను, సంపన్నుడు దరిద్రుడుగాను, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఈ ఆపోజిట్ ఇంప్రెషన్స్ కోసం, అదంతా ఫెసిలిటేట్ చేయడం కోసమే ఇదంతా వస్తుంది అనమాట. ఓకే అమ్మా. అంటే బాబా నెక్స్ట్ గ్రౌండ్ పునర్జన్మ ప్రక్రియకి సిద్ధం చేస్తూ ఉన్నారు, టేక్ ఆఫ్ కి. అది ఆపోజిట్ ఎక్స్పీరియన్సెస్ కావాలి, ఆపోజిట్ ఇంప్రెషన్స్ కావాలి. దాని ద్వారా ఎప్పటికే నిలవ ఉన్న సంస్కారాలు రద్దు అవ్వాలి. దానికి ఏ ప్రక్రియ మొట్టమొదటి నెక్స్ట్ చేపట్టాలి, అది అక్కడికి తీసుకెళ్తున్నారు మనని. ఓకే అమ్మా. జయ బాబా, జయ బాబా. ఏం సార్ రాజు గారు, సరిపోయిందండి? ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. రెండు బోర్డ్ లో కూడా పెట్టారు. చాలా సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో చెప్పారు బాబా. అసలు ఒరిజినల్ ఈ నథింగ్నెస్ ఎగ్జిస్టెన్స్ లో వచ్చిందంటే ఒరిజినల్ విమ్మే కారణం. అది సృష్టించింది, అది సస్టైన్ అవుతుంది అంటే బేసిక్ గా ఈ సంస్కారాల కారణంగానే ఈ నథింగ్నెస్ అన్నది, అంటే సృష్టి బేసికల్లీ జీవరాశులు మన చుట్టూ ఏదైతే మనం అనుభవిస్తున్నాం అది కేవలం సంస్కారాల ద్వారానే అది పరిరక్షింపబడుతుంది అన్నది బాగుందండి. అది అంతే. అందుకనే ఇంప్రెషన్లెస్ ఈక్విపాయిజ్. ఇంప్రెషన్స్ పోయినాయి అంటే ఈక్విపాయిజ్ వచ్చేసినట్టే కదా. అవునండి, ఇంకేమీ లేదండి ఇంప్రెషన్స్. ఏమీ లేదండి. ఈ బొమ్మ ఆడించేది సంస్కారాలే సార్. అవునండి. ఓకే సార్, జయ బాబా. జయ బాబా సార్. నెక్స్ట్ దానికి వెళ్దాం. అమ్మ కంటిన్యూ చేయండి. జయ బాబా. It was the original whim of God that affected in the absolutely independent God, that the infinite triune attributes of God
of the God creator, God the preserver, God the destroyer. That is Brahma, Vishnu, Mahesh. ఇక్కడ ఈ భగవంతుని ఆ ఆదిమూల విలాసం పైన చెప్పారు కదా, ఈ శూన్యాన్ని సృష్టించింది. అదే విధంగా ఈ ఆదిమూల విలాసమే ఈ సర్వ స్వతంత్రుడైనటువంటి భగవంతుల్లో ఆ భగవంతుని అనంత గుణత్రైకాన్ని, అంటే సృష్టికర్త అయిన భగవంతుని, పోషకుడైన భగవంతుని, అలాగే వినాశకుడైనటువంటి భగవంతుని, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని, వీటిని కూడా సంభవింప చేసేది ఆదిమూల విలాసమే అని ఇక్కడ చెప్తున్నారు. It is God's original will itself that is responsible for bestowing upon God infinite attributes such as the creator, the preserver, the destroyer. ఇంకా ఈ భగవంతుని ఆదిమూల విలాసమే ఈ భగవంతుడికి సృష్టికర్త, పోషకుడు, వినాశకుడు అనేటటువంటి ఆ అనంత గుణాలను ప్రసాదించడానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది చెప్తున్నారు. అది సృష్టించడం అదే సృష్టించింది, మళ్ళీ వాటిని ఆ అనంత గుణాలను ప్రసాదించడానికి బాధ్యత కూడా ఈ ఆదిమూల విలాసమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ కంటిన్యూ నెక్స్ట్ చిన్నదే కదండి, చేసేస్తారా? చేసేయండి అమ్మా చిన్నది, ఒకేసారి సమ్అప్ చేయండి. These infinite training attributes of God consistently force assertion through consistent formation, conservation and dissolution of all things that being in existence. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ భగవంతుని అనంత గుణత్రైకం అంటే ఏం చెప్పుకున్నాం మనం, బ్రహ్మ, విష్ణు, మహేష్ అని చెప్పుకున్నాం కదా. ఈ గుణత్రైకం ఈ అస్తిత్వంలో ఉన్న ఈ వస్తువులన్నీ మరియు ప్రాణులన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ నిలకడైనటువంటి ఆ సృష్టి, ఆ పరిరక్షణ, లయం ద్వారా చాటుకోవడం నిలకడగా ఈ ఒత్తిడిని తెస్తుంది ఈ ఆదిమూల ఈ అనంత గుణత్రైకం అనేది. And even in the everyday life of man and of all creatures in creation, this infinite training aspects of God consistently appears to assert through consistent births, procreation, అంటే మెయింటైనింగ్ ద ప్రిజర్వేషన్ అండ్ ద డెత్స్. అంటే ఈ మానవుని మరి ఈ సృష్టిని చెప్పుకుంటున్నాం కదా, ఈ సృష్టిలో ఏవైతే సృష్టింపబడి ఉన్నాయో ఆ ప్రతి వస్తువు యొక్క ఆ దైనందిన జీవితంలో సైతం ఈ భగవంతుని అనంత త్రైకాంశం అంటే ఈ బ్రహ్మ, విష్ణు, మహేష్ ఇవి ఉన్నాయి కదా, ఈ త్రైకాంశము ఈ నిలకడైనటువంటి జననాలు, అలాగే కన్సిస్టెంట్ బ్రత్స్ అండ్ ప్రోక్రియేషన్స్ అంటారు, అంటే ఈ సంతానోత్పత్తులు ఇవన్నీ, అలాగే ఈ మరణము అనేటటువంటి ప్రక్రియల ద్వారా చాటుకోవడము అలా నిలకడగా కనిపిస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఆ గుణత్రైకమే ఇదంతటికీ ఈ ప్రక్రియ అంతటికి కూడా మూలము అనేది ఇక్కడ అని నాకు అర్థమవుతుంది సార్. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, సమ్అప్ చేయండి. భగవంతునిలో ఉద్భవించినటువంటి ఆది లీలా విలాసమే ఈ భగవంతుని 3 పాత్రలకు కారణభూతమయ్యింది అని చెప్తున్నారు. ఈ 3 పాత్రలు ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేష్. సృష్టికర్త, సృష్టి పోషకుడు, లయకారకుడు. ఈ 3 పాత్రలకు ఎక్కడి నుంచి పుట్టేవి? ఆది లీలా విలాసం నుండి పుట్టినవి అని చెప్తున్నారు బాబా. అంచేది ఈ పాత్రలు సృష్టిలో నిరంతరము మనకు కనపడుతూ ఉంటాయట భగవంతుడి పాత్రలు. ఈ పాత్రల యొక్క ధృవీకరణయే ఒక చోట ఒక కుర్రాడు పుట్టాడని మనకు తెలిసింది అనుకోండి, అంటే భగవంతుని యొక్క సృష్టికర్త పాత్ర కనపడుతుంది కదా. లేక హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, అక్కడ వాడు చనిపోకుండా పోషిస్తూ ఉంటారు వాడిని. అలాగే భోజనాలు, హాస్టల్స్ భోజనాలు పెడుతూ ఉంటారు, వాడి సంరక్షణ చూస్తూ ఉంటారు. ఇవన్నీ భగవంతుడి పోషకుడు పాత్రని మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి కదా. అలాగే మరణం చూసామనుకోండి, భగవంతుడు లయకారకుడి పాత్రని మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా భగవంతుని పాత్రయే. ఇదంతా సృష్టి, ఇది సృష్టి యొక్క పోషణ, సృష్టి యొక్క లయము, ఈ 3 కూడా అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఈ 3 భగవంతుని యొక్క లక్షణాలు అన్నమాట. ఈ 3 కూడా ఇది ఒకే భగవంతుని 3 లక్షణాలు ఇవే.
జై బాబా సార్. అది రిపిటేషన్ అండి, ఇది అంత కొత్తదేం కాదు, మనకి అంతా చెప్పుకున్నదే మనం అనేక పర్యాయాలు. అయితే 8th చాప్టర్ మరి టోటల్ గా అన్ని చాప్టర్ల యొక్క సారం కాబట్టి ఎక్కువ రిపిటేషన్ కనపడుతూ ఉంటుంది మనకి. ఓకే సార్. బాబా స్టైల్ ఆఫ్ నరేషన్ ఎలా ఉంటుందంటే 8th చాప్టర్ చదివేస్తే ఇంక 1 నుంచి 8 దాకా చదివేసినట్టు మీరు. మళ్ళీ ఒకటి చదవక్కర్లేదు మీరు. అదే అండి. సో భగవంతుని యొక్క అనంత లక్షణాలే అనమాట ఇవన్నీ మనకి కనపడుతూ ఉంటాయి ఇవి. ఎస్. అంటే సృష్టి అంతటా కూడా ఈ భగవంతుని లక్షణాలను మనకి కనపడుతూ ఉంటాయి. చెప్పండి సార్. అదేండి. అంటే ఇన్ఫినైట్ అట్రిబ్యూట్స్ అన్నారు. సచ్ యాజ్ అని క్రియేటర్, ప్రిజర్వర్, డిస్ట్రాయర్ అన్నారండి. అంటే ఈ మూడిట్లో మొత్తం అనంత తత్వం ఉందనా అది? అంతే కదండి, మరి ఈ యొక్క భగవంతుని అనంత లక్షణాలే కదా ఇవి మరి. ఓకే అండి. ఓకే. ఎస్ సార్. ఈ మూడిటికి క్యాపిటల్స్ కూడా వాడారు. ఓకే. 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 Yes, sir. క్రియేటర్, ప్రిజర్వర్, డిస్ట్రాయర్ అన్నవి అనంతమైన లక్షణాలు అలా తీసుకో. అంతే అండి. అంతే. నేను ఎలా అనుకున్నానంటే అనంతమైన క్వాలిటీస్ లో ఈ 3 ఒకటి అన్నట్టుగా. కాదండి, సచాజ్ భగవంతుని అనంత లక్షణాల్లో ఇవి ముఖ్యమైనవని అంతే. అలాగేండి. ఓకే సార్. జై బాబా. ముందుకెళ్దాం. జై బాబా. జై బాబా. రాధిగా తైని అండి. అమ్మ జై బాబా అండి. గౌరీ. వినిపిస్తుంది కదా సార్? కొంచెం లో అనిపించింది కానీ బాగానే ఉందండి. బాగానే చదవండి. The original first word, through the original whim of God, created out of the latent nothing, the latent original first impression of who am I. And this original first impression procreated the latent nothingness as the original creation. భగవంతుని ఆదిమూల విలాసం ద్వారా ఉద్భవించిన ఆదిమూల తొలి మాట అంతర్లీనంగా ఉన్న శూన్యంలో నుండి అంతర్లీనమై ఉన్న నేనెవరిని అనే ఆదిమూల తొలి సంస్కారాన్ని సృష్టించింది. పై పేరాల్లో భగవంతుని యొక్క ఆ త్రయో లక్షణాలతో కూడిన బ్రహ్మ, విష్ణు, మహేష్ గురించి చెప్పుకొచ్చారు కదా. తొలి సంస్కారం ఎలా ఉద్భవించింది అనేది బాబా చెప్తున్నారు. ఆదిమూల విలాసం ద్వారా ఉద్భవించినటువంటి ఆ తొలి మాట అంతర్లీనంగా ఉన్న శూన్యంలో, అంటే సర్వంలో శూన్యం అంతర్లీనంగా ఉందని మనం ముందు చదువుకున్నామండి. ఆ శూన్యం విలాసం కారణంగా శూన్యత్వం రూపంలో నథింగ్నెస్ గా బయటకు వచ్చింది. అదే అందులో నుండే తొలి సంస్కారం వచ్చిందని చెప్తున్నారు. ఆ తొలి సంస్కారం ఏమిటట? అది కూడా అంతర్లీనంగానే ఉంది, శూన్యత్వానికి చెందింది, సృష్టికి మూల కారణం అయింది. ఆ ఆది విలాసం నథింగ్నెస్ రూపంలో బయటకు వచ్చింది. నేనెవరిని అనేది ఫస్ట్ సంస్కారం వచ్చింది. మొట్టమొదటి సంస్కారం నేనెవరిని అనేటువంటి అంతర్లీనంగా ఉన్న ఆ తొలి మాట బయటకు వచ్చింది ఆ రూపంలో. ఇన్ టర్న్ ద ప్రొక్రియేషన్ ఆఫ్ ద నథింగ్నెస్ procreates the impressions which continue to preserve the nothingness consistently as the original creation until eventually this nothingness is destroyed by opposite impressions through the process of reincarnation and involution of consciousness, and the final answer of I am God is obtained to the first word who am I. మనం ఈ సంస్కారాల కారణంగానే సృష్టి పరిరక్షించబడుతుంది అనే విషయం పై పేరాలో చదువుకున్నాం కదండి. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ తొలి సంస్కారమే మిగిలినవి అది ఖర్చు చేయడం, మళ్ళా సంస్కారం పుట్టడం, ఖర్చు చేయడం, సంస్కారం పుట్టడం, అది కొనసాగడానికి, ఆ సృష్టి కొనసాగడానికి తొలి సంస్కారమే కారణమైంది. అది ఎంతవరకునట? చివరికి శూన్యత్వం పునర్జన్మ ప్రక్రియ మరియు అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియల ద్వారా వ్యతిరేక సంస్కారాలు నాశనం చేయబడే వరకు నేనెవరిని అనే తొలి మాటకు నేను భగవంతుని అనే చివరి సమాధానం లభించే వరకు కొనసాగుతూనే ఉంటుంది. బయటికి కనిపించే సృష్టి అంతా కూడా సంస్కారాలను బేస్ చేసుకుని ఎంతవరకు నడుస్తుంది అనే విషయం బాబా చెప్తున్నారు. ఫస్ట్ వచ్చినటువంటి తొలి సంస్కారంలో ఏమొచ్చింది? నేనెవరిని అనేది వచ్చింది. చివరికి ఈ
పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత నేను భగవంతుడిని అనేటువంటి సమాధానం వచ్చే వరకు కూడా ఈ సృష్టి కొనసాగుతూనే ఉంటుంది అని చెప్తున్నారండి. ఆగుదామా సార్? ఆగుదామండి. జయబాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? కొంచెం పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుంది బాబు. సంతోష్. ఈ రోజు తక్కువ మంది కూడా ఉన్నారండి, 20 మంది, 19 మంది. ఇందులో మళ్ళీ కొత్త విషయం ఏం కాదు కానండి, అదే మళ్ళీ రీఇటరేట్ చేశారు బాబా. 3-4 పారాగ్రాఫ్లు సమప్లా ఉంది. అంటే ఒక విషయం చెప్తున్నారండి ఇక్కడ బాబా, సమాప్తి చేస్తాను రాజు గారు. అలాగే సార్. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు, ఈ నథింగ్ అనేటువంటిది సర్వములో దాక్కొని ఉంది. ఆ ఒరిజినల్ విమ్ వచ్చినప్పుడు ఆ లేటెంట్ నథింగ్ బయటకు వచ్చింది అది కదా. తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్తున్నారు ఆయన. హూ యామ్ ఐ. ఇంప్రెషన్ అనగానే ఒక రకంగా మనము కోరిక అనుకున్నాం. మనం మొట్టమొదట్లో కోరిక అనగానే సంస్కారము. భగవంతుడికి ఒక కోరిక కలిగింది, నేను ఎవరిని అని తెలుసుకోవాలని. ఆ కోరిక తొలి సంస్కారము అయింది. అదే సంతానాన్ని పెడుతూ 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 ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టింది. 900 కోట్ల మంది జనాభాకు ఒక్కొక్కడికి టన్నులు టన్నుల మూటలు సంస్కారాలు ఉన్నాయి. ఈ ముత్తాత సంస్కారం ఏది అన్నిటికీ? హూ యామ్ ఐ అని భగవంతుడికి కలిగిన తొలి కోరిక, ఆ తొలి సంస్కారం, అది ఎంత సంతానాన్ని కందది. దాని నుంచి పుట్టినటువంటిది ఇదంతా కూడా. ఈ మొత్తం సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క సంస్కారములు మనం వెనక్కి రూట్ చేసుకెళితే ఆ హూ యామ్ ఐ అనేటువంటి భగవంతుడికి వచ్చిన తొలి సంస్కారం దగ్గరికి మనం వెళ్తాం అనమాట. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆ సంస్కారమే అనేక రకాల సంస్కారాలుగా మారి 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 ఎంత అనంతమైన సృష్టిని పోషిస్తూ ఉంది, ప్రిజర్వ్ చేస్తూ ఉంది. మరి దీని నుంచి బయటపడాలంటే ఈ సంస్కారముల మూటలకు విరుద్ధమైన సంస్కారములను సృష్టించవలసి ఉంది. అది చెయ్యాలంటే పునర్జన్మ ప్రక్రియ అవసరమైంది. అలాగే అంతఃపరిణామ ప్రక్రియ అది అవసరమైంది. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకోవలసింది ఏంటంటే, జీవాత్మ ప్రయాణం ప్రారంభించింది లగాయతు రాత్రి నుంచి ప్రయాణం మొదలెట్టినప్పుడు సంస్కారములను పోగు చేసుకునే ప్రక్రియయే. ఎప్పటి వరకు? మొట్టమొదటి మానవ దేహము దాల్చే వరకు సంస్కారాలను పోగేసుకుంటూ రూపాలు మార్చుకుంటూ చైతన్యాన్ని పెంచుకుంటూ తొలి మానవ దేహం వరకు వచ్చింది. ఇక్కడి నుంచి సంస్కారములను వదిలించుకునే ప్రక్రియ. ఇక పెంచుకోవడం అవసరం లేదు. ఆ వదిలించుకునే ప్రక్రియలోనే తగిలించుకుంటున్నాడు వీడు. వదిలించుకుని రారా అని పంపిస్తే తగిలించుకుని వస్తున్నాడు మనకి కదా. సో పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ, ఈ రెండు కూడా సంస్కారములను వదిలించుకోవడానికి ఉద్దేశించినటువంటి ప్రక్రియలు మాత్రమే. అది. సో ఈ వదిలించుకోగా చిట్ట చివరికి భగవంతుడు తన తొలి ప్రశ్న అయిన హూ యామ్ ఐ అనేటువంటి ప్రశ్నకు ఐ యామ్ గాడ్ అనే సమాధానాన్ని పొందగలుగుతాడు. ఈ పేరాలో బాబా చెప్తున్నది ఇది. అంటే దీనిలో మూలం ఏంటంటే, మనకున్న సంస్కారముల నిలవలన్నింటికీ మూల కారణము భగవంతుని యొక్క ఆదిమూల సంస్కారము. హూ యామ్ ఐ అనే ప్రశ్న ద్వారా ఉద్భవించినటువంటి సంస్కారం. అదే ఈ పేరా యొక్క సారం. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ సమాప్తి మీద? ఇందాక రాధగారు అడిగిన ప్రశ్న కూడా ఆపోజిట్ ఇంప్రెషన్స్ ఎలా వస్తాయి అన్న దానికి మళ్ళీ ఇక్కడ చెప్పేంత ప్రాసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అండ్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్ అటు కంటిన్యూ ఇందులో మొత్తం నల్లిపోయాయి. ఫైనల్ గా అది నేను భగవంతుడిని అనే సమాధానం అంతే సార్. అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా దైవీ ప్రణాళికలో భాగం అండి. ఇదంతా నడిచిపోతూ ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇది మన ప్రమేయం లేదండి దీనిలో, మన చాయిస్ లేదు. అంటే ఇందాక నేను మానవుడిగా పుట్టాను, అదే కరెక్ట్. నేను పురుషుడిగా పుట్టాను, నెక్స్ట్ జన్మలో నేను పురుషుడిగానే పుట్టాలనుకున్న ఆ చాయిస్ ఏం లేదు.
అవునండి. అవును. కదా సార్. అది నా సంస్కారాలే ప్లస్ డిసైడ్ కూడా చేసేస్తాయి. అంతా ఆటోమేటెడ్ అయినప్పుడు ఏంటి మన పాత్ర ఏంటి ఇందులో అన్నది ఆ ఉద్దేశంతో అడుగుంటారు. నేను అనుకోవడం అండి, అంతా ఆటోమేటిక్గా జరుగుతున్నప్పుడు మళ్ళీ మన ప్రయత్నం అన్నది ఏముంటుంది ఇందులో అన్నదానికి సమాధానం బహుశా బ్రాడర్ లైన్లో బాబా చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఈ ప్రాసెస్ దైవీ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నా ఆయన ప్రేమ కారణంగా మళ్ళీ ఇందులో తప్పించాలని ఆయన తపన కారణంగా ఆయన రావడం, ఈ ప్రాసెస్ నుంచి బయటపడే విధానం ప్రేమే మళ్ళీ దానికి కారణం అవుతుంది అన్నది చెప్పడం ద్వారా జరుగుతుంది అంటారా? అది అంటే ఇప్పుడు ఆయన నాకు రాక అనిపించింది ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్, అవునండి. నోబడీ అవునండి. కెన్ ఇంటర్ఫియర్ అండ్ ఎక్సర్సైజ్ ఏ చాయిస్. కానీ దేర్ ఈజ్ వన్ పర్సన్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ దీస్ థింగ్స్ కదా. అతడే మనం హెల్ప్ ఆర్కిటెక్ట్ చేయడానికి ఆయనే. వస్తాడు ఇక్కడికి. ఆయనే ఆర్కిటెక్ట్, ఆయన హెల్ప్ చేయడానికి వస్తాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం పెంచుకుని ఆయన్ని పట్టుకో అంటున్నాడు. అప్పుడు ఆయన నీ తరపున ఇంటర్ఫియర్ అవుతాడు, నువ్వేం చేయలేవు దీన్ని అవునండి. కదండి. అవును. అంచేత ఆయన చేతిలో బహుశా సర్వము ఉంది కాబట్టి, ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై కాబట్టి, హీ కెన్ డూ అండ్ అన్డూ థింగ్స్ కాబట్టి ఏమండి, ఇదంతా చెప్పి ఆయన అవునండి. పట్టుకో, ఆయన నీకు హెల్ప్ చేస్తాడని చెప్తున్నాడు. ఓకే సార్. ఆపోజిట్ ఇంప్రెషన్స్ సృష్టించే విధానంలో ఆప్టిమల్ పాత్ ఆయనకే తెలుస్తుంది కనుక ఆయనే మనకి గైడ్ ఆయనకే తెలుసండి, చేయగలుగుతారు. ఇంకెవ్వడికే తెలియదండి. ఇది ఒక కథ, చిన్న కథ మీరు కరిపేరు కాబట్టి చెప్తున్నానండి. ఓకే సార్. ఒక గురువు దగ్గర గురువుని ఆశ్రయించిన ఒక శిష్యుడు ఉంటాడనమాట. ఆ శిష్యుడు చాలా కష్టాలు పడుతున్నాడు. భార్య, పిల్లలు ఒక చోట ఉంటారనమాట అండి, ఒక ఊళ్ళో. హలో, వింటున్నారు కదండి, వినబడుతుందా? వినబడుతుంది సార్ స్పష్టంగా. వినబడుతుంది. భార్య, పిల్లలు వేరే గ్రామంలో ఉన్నారనమాట. ఇతను ఇక్కడ గురువు దగ్గర ఉన్నాడు. సో చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి తిన్నాక తిండి కూడా లేని పరిస్థితి వచ్చేసిందని కబురు వచ్చిందనమాట ఇతనికి. గురువుని ఆశ్రయించాడు. నేను వెంటనే వెళ్తాను. వద్దొద్దు, నువ్వు తర్వాత వెళ్దిగానే ఉంటాడు. అబ్బెబ్బెబ్బెబ్బే, నేను అర్జెంట్‌గా వెళ్ళిపోవాలి ఇప్పుడు, మీరు చెప్పండి అంటాడు. అయితే నా శిష్యుడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, తర్వాత వాడిని కలిసి నువ్వు వెళ్ళు అంటాడు. ఒక ఉత్తరం ఇస్తాడు ఆ శిష్యుడికి, సీల్డ్ కవర్. ఆ సీల్డ్ కవర్‌లో ఏం రాస్తాడంటే, వీడిని అర్జెంట్‌గా 6 నెలలు కన్ఫైన్ చేసేయి అంటాడు. ఒక గదిలో పెట్టేసి తాళం వేసేయి అంటాడు. వీడిని వెళ్ళనివ్వకు ఎలాగన్నా సరే అంటాడు. సో 6 నెలలు తాళం వేసి పెట్టేస్తాడు ఆ శిష్యుడు. సో ఈలోగా ఒక పొలంలో పనిచేయని ఒక గొప్ప జమీందారు దగ్గర ఆ అమ్మాయి చేరద్దనమాట. భర్త రావట్లేదు, తిన్నాక తిండి లేదు, పిల్లలకి తిండి పెట్టాలని చేరద్ది. ఆ పొలంలో పెద్ద లంకి బిందులు దొరుకుతాయి. కోటాను కోట్ల ఆస్తి ట్రెషర్ దొరుకుద్ది. ఆవిడ నిజాయితీ పరురాలు కాబట్టి ఆ యజమాని దగ్గరికెళ్ళి ఇస్తది ఆ డబ్బంతా. ఇది దొరికింది నాకని. వెంటనే అతను ఈవిడకి పెద్ద బంగళా కట్టేసి, పెద్ద ఉద్యోగం ఇచ్చేసి అయన్నీ చేసి పెడతాడు. 6 నెలలయ్యాక ఇతను ఎళ్ళేటప్పటికి బంగళా చూస్తాడు. ఇదేంటి ఇదని అడిగితే, అప్పుడు గురువు చెప్తాడనమాట. ఒరేయ్, నాకు తెలుసు నీకు ఏం జరగబోతుందో భవిష్యత్తులో కదా. దానికి పరస్పర విరుద్ధమైనటువంటి సంస్కారములు అవి ఉన్నాయి నీకు. ఆ గురువు చెప్తాడనమాట. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురువుకి సర్వము తెలుసు. అవి ఎలా క్రియేట్ చేయాలో సంస్కారాలు, ఎలాగ భవిష్యత్తు ఉందో అంతా అతనికి తెలుసు. అదనమాట అండి. జై బాబా సార్. అవును సార్. జై బాబా. అంటే మన యాక్షన్ రియాక్షన్ ప్రక్రియ మన సెంట్రిక్ గా, అంటే మన అహం సెంట్రిక్ గా కాక మన గురువు సెంట్రిక్ గా మార్చుకోగలిగితే అది బహుశా అంచేతే ఈ ఆప్టిమల్ పాత్ ఒబీడియన్స్ అంటాడు ఆయన. ఆయన అవునండి. ఒబీడియన్స్ అనేది అందుకే అండి. నీకేమి ఐఎమ్ ఆల్ నోయింగ్, యు ఆర్ నాట్ నోయింగ్. అవును. యు ఆర్ నాట్ నోయింగ్, ఐఎమ్ ఆల్ నోయింగ్. అది ఎప్పుడు అండర్లైన్ చేసి పెట్టేసుకోవాలండి మనకి. అవునండి. అవును. జై బాబా జై సార్. బాబా సార్. నెక్స్ట్ సార్ జై జై బాబా బాబా గారు, అమ్మ. ఒక్క మాట సార్. చెప్పండి. అదే ఇప్పుడు చెప్పారు కదా, అంతా ఆటోమేటెడ్ అయినప్పుడు మన రోల్ ఏంటి అని. నిజానికి మనం చదువుకునేటప్పుడు, లేకపోతే స్టేబుల్గా ఉండేటప్పుడు, మైండ్ కొంచెం స్టేబుల్గా ఉండేటప్పుడు ఇలా అనిపిస్తుంది, కరెక్టే, అంతా ఆటోమేటెడ్, మన రోల్ ఏం లేదని. కానీ నిజానికి మన సంస్కారాల పరిధిలో ఉన్నంతసేపు ఈ విషయాలు తెలిసినా దైనందిన జీవితంకి వచ్చేటప్పటికి మన లైఫ్లో మళ్ళీ మనం ఆ సంస్కారాలతోనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం కదా సార్.
ఎవరో అంటే ఇదంతా భగవంతుడి చేతిలోనే ఉంది, భగవంతుడే నడిపిస్తున్నాడు, మనం ఏం దీంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు. ఇది మనకి రాకుండా ఉండేటట్టుగా మన మీద ఒక ముసుగు సంస్కారాల ద్వారా ఎప్పుడూ ఉంటుంది. అది తొలగించుకోవడానికే కదా ఈ ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ పాయింట్ అర్థమైందంటే వాళ్ళు హైయర్ రియలమ్స్ లో ఉన్నట్టే. జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని జస్ట్ ఉదాసీనంగా అంటే లైక్ ఇండిఫరెంట్ గా చూస్తూ ఇదంతా జరుగుతూ ఉంది, దీంట్లో మనం చేయాల్సింది ఏమి లేదు అని మనం అలా చూస్తూ ప్రేక్షక పాత్ర వహించే స్థితికి వెళ్ళటం అంటే బాగా పలచబడిన సంస్కారాలు ఉండేటప్పుడే కదా అది. కరెక్టే అంతేలేండి. అంటే ఏది గుడ్డు ముందా కోడి ముందా అంటే బేసిక్ గా అంటే కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత ఆ స్పృహ వస్తుంది. తగిన గురువులు రావడం, ఆ జ్ఞానం ఇదంతా ఇంకా ఇన్‌బిల్ట్ అయ్యి ఉంటుంది గదండీ గోపాలకృష్ణ గారు. అవును. అదే ఒకదానికొకటి మళ్ళీ ఆ టెండెన్సీ అది. ఇప్పుడు ఈ జన్మలో ఇలా పేదరికంలో పుడితే దీంట్లో అనుభవించినటువంటి థింగ్స్ కాంపెన్సేట్ కావడానికి ఆటోమేటిక్‌గా ఆ సంస్కారాల ద్వారానే డిఫైన్ అవ్వబడుతది నెక్స్ట్ బర్త్ కూడా. అది ఆపోజిట్‌గా ఉండేటువంటి ఎక్స్‌పీరియన్సెస్ కోసం మళ్ళీ అవి వైప్ ఔట్ అవుతాయి. మళ్ళీ అక్కడ పొందినటువంటి లేదా అక్కడ ఏవైతే కలెక్ట్ చేసుకున్నామో అవన్నీ గూడా వాటిని బేస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌లో అవ్వచ్చు, ఇంకా దాంట్లోనే అవ్వచ్చు. ఆపోజిట్‌గా ప్రతిసారి అనుభవాలు వస్తూనే ఉన్నాయి కదా! ఆ కారణం చేత అలా పలచబడుతూ ఉండి ఎప్పటికో మరి వస్తదేమో అది. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు చూస్తుంటాం. ఈ అన్ని విషయాలు ఎప్పుడో బాబా చెప్పారు. అందరం వింటూ ఉన్నాం. బట్ మళ్ళీ ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికి మళ్ళీ నేను అన్నటువంటిది ఎంటర్ అయిపోతది. అంటే మన సంస్కారాలే ముందుకు లాక్కెళ్తున్నాయి ప్రతిదాన్ని. మళ్ళీ ఆ. ఇంత చదివింది ఏమీ లేదు మళ్ళీ. బాబా జై కూడా బాబా. ఒక ఉదాహరణ ఇచ్చారండి రాజుగారు. చెప్పండి సార్. చెప్పండి సార్. ఒక నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు 2 ఒడ్లు మధ్యలో ప్రవహిస్తా ఉంటది. 2 ఒడ్లు యువతలో ఒక ఒడ్డు, అవతల ఒక ఒడ్డు ఉంటాయి. ఆ నీరు ఒక ఒడ్డుని తాకి మళ్ళీ దాని నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇంకొక ఒడ్డు దగ్గరికెళ్తాయి. మళ్ళీ దాన్ని తాకి దాని నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ యువతల ఒడ్డుకొస్తాట. ఇలా 2 ఒడ్డుల మధ్యన వ్యతిరేకంగా నడుస్తూనే ముందుకు సాగుద్దట నది. హలో! ఆ! అదే వేరే పర్పస్ వింటున్నారు కదా ఉందన్నమాట. సార్? అది అటు ఇటు అవును. సో, వింటున్నానండి. పరస్పర విరుద్ధమైనటువంటి అనుభవాల మధ్యలోనే అనుభవాలు. ముందుకు సాగుతుంది నడకని చెప్పారు బాబా. హ్మ్. అవును. అవును. అదే సార్. సూపర్. ఓకే సార్. జై బాబా, జై బాబా. జై బాబా సార్. 10 మినిట్స్ ఉందండి. నెక్స్ట్ కూడా పూర్తి చేసేద్దాం. సార్ అయితే జై బాబా. సరెండర్ అయినట్టుగా మనం జయబాబు సార్ చెప్పండి సార్. సార్ సరెండర్ అయినట్టుగా మనకు అనిపిస్తుంటది. కానీ మనం మన బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంటాం. అంటే మనం పరిపూర్ణంగా సరెండర్ అవ్వలేదని భావన వస్తుంటది. అది సంస్కారాల వల్ల సార్. అంటే నా అండర్‌స్టాండింగ్ సార్ పూర్తి సరెండరెన్స్ అన్నది ఎలా ఉంటదో నాకు తెలీదు గానీ, ప్రయత్నం ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ అన్నట్టుగా బాబా ఎక్కడో చెప్పినట్టు. అంటే ఇంటెంట్. ఆయన చూసేదండి మన ప్రయత్నాన్నే చూస్తాడనమాట నార్మల్‌గా. ఫెయిల్ అవ్వడం ఖాయం. మనం అంటే సంస్కారాలు ఒత్తిడి అంత ఉధృతంగా ఉంటుంది గానీ. కానీ మనం ఓ చిన్న పిల్లోడు చూడండి ఎర్లీ డేస్‌లో నడక నేర్చుకునేటప్పుడు ప్రయత్నిస్తానే ఉంటాడు. కింద పడిపోయినా మళ్ళీ ఏడ్చినా మళ్ళీ నవ్వుకుంటూ ఉంటాడు. పైకెక్కుతుంటాడు. భగవంతుడు మెజర్ చేసేది మన దాంట్లో పూర్తి సరెండర్‌నెస్ అన్నది ఏమో రేరెస్ట్ ఆఫ్ రేర్ థింగ్ కదా! మనందరం ఆ కేటగరీలోకి రాం. ఈ పూర్తి ప్రయత్నం అన్నది సరెండరెన్స్ వదలకుండా ఫెయిల్ అయిన పూర్తి సరెండరెన్స్ ఆయన గిఫ్ట్ అండి అది. మన ప్రయత్నం కాదండి. అవునండి. అవును. అది ఆయన గిఫ్ట్ అండి. ఆయన బహుమానంగా ఇస్తేనే గాని పూర్తి సరెండరెన్స్ రాదు సార్. మనది డిగ్రీస్‌లో ఉన్న సరెండరెన్సే మనదంతా. అండి. అందుకే ఆ గ్యాప్ పూర్తి నిత్యం మనకు సరెండరెన్స్ అంటే కన్‌ఫ్యూజ్ ఆయన చేస్తా అవునండి. బట్ ఆయన మాత్రం 1% సరెండరెన్స్ చూపించినా పొంగిపోతూ ఉంటాడండి ఆయన. అంతేనండి. ఇప్పుడు హోల్ ఇప్పుడు రిపెంటెన్స్ కుర్రోడు ప్రేయర్ మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే అవును. ఆ రిపెంటెన్స్ ప్రేయర్ అంతా కూడా ఆ ప్రయత్నం చేయడం మీదే ఆయన ఫోకస్ అండి. నేను అన్నిట్లో విఫలమయ్యాను ఈ రోజు క్షమించు. మళ్ళీ రేపటి నుంచి నేను కొత్తగా ప్రారంభిస్తాను ఈ ప్రయత్నం అన్నదే రిపెంటెన్స్ ప్రేయర్ భావం నా దృష్టిలో. అవునండి. సరే. అవునండి.
అంటే ఆయన సరెండరెన్స్ కూడా సంస్కారమేనా అని అడుగుతున్నాడు. సరెండరెన్స్ కూడా సంస్కారం. ఏది చేసినా ఏది సంస్కారం. చేసినా సంస్కారమే అంతే అంతే. మొత్తం అంతా సంస్కారం. కూడా సంస్కారమే పునాది పునాది ఆ అనుమానం సంస్కారం లేదు వల్ల సార్. కదా సార్ కంప్లీట్ గా అవటం అంతే లేదు. అండి అంతే 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 అంతే. అదే అందుకని కానీ దాన్ని దాటాలంటే ఆయన అనుగ్రహం ఉంటే దాటేస్తాం. అదే అనుగ్రహం. నేను చెప్పాను. ఆయన గ్రేస్ ఉంటే దాటేస్తాం. ఇప్పుడు ఇదంతా కూడా గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ అన్ని కూడా అర్హతలు చెప్పుకుంటూ వచ్చారండి బాబా. ఈ అర్హతలు ఉంటే నీకు ఇది జరుగుతుంది, ఈ అర్హత ఉంటే నీకు ఇది జరుగుతుంది. ఏ అర్హతలు లేకపోయినా ఆయన దొరకాలంటే ఆయన అనుగ్రహం ఉంటే సరిపోతుంది. అది చాలా కష్టం అది కూడా. ఓకే సార్. జై బాబా. ఓకే బాబా. ఓకే, ఈ పేరా పూర్తి చేసేద్దాం. ఇంకా 7 నిమిషాలు ఉంది. అమ్మ చదివేస్తారా గౌరీ గారు? జై బాబా అంటే It is in accordance with the procreated impressions of the varied, individualized, conscious assertions of inanimate and animate forms and beings that illusion consistently maintains its apparently infinite and varied stand. సృష్టి మొత్తం ఒకేసారి మన ముందు ఉంది కదండి. అదే నథింగ్నెస్ అనంతంగా వ్యాపించి ఉంది. దాంట్లో రాళ్ళున్నాయి, లోహాలున్నాయి, అన్ని కింగ్డమ్స్ ఉన్నాయి. ఆ కింగ్డమ్స్ లో ఉన్న ప్రతి ఇనానిమేట్, యానిమేట్, ఈ ప్రాణులు, జీవులు అన్ని కూడా వాటికి అవే రాయి అనుకుంటుంది, నేను రాయని అనుకుంటుంది. దాని సంస్కారాలు వేరు. లోహం నేను ఖనిజాన్ని అని దాంతో తాదాత్మ్యం చెందుతుంది, దాని సంస్కారాలు వేరు. అలాగే జంతువువి, మనిషివి, సృష్టి మొత్తం రకరకాల యానిమేట్, ఇనానిమేట్ జీవులతోటి నిండి ఉంటుంది. వాటికి వ్యక్తిగతమైనటువంటి సంస్కారాలు ఉంటాయి, విభిన్నమైనటువంటి సంస్కారాలు ఉంటాయి. సృష్టి మొత్తం ఒకేసారి ఏకకాలంలో నడుస్తూ ఉంటుంది. మనకు కనిపిస్తున్న సృష్టి అంతా జరిగేది అదే. అక్కడ ఇదే చెప్తున్నారు బాబా. ఇన్ఫినిట్ అండ్ వేరీడ్ స్టాండ్, అనంతంగా విభిన్నంగా మన ముందు ఈ సృష్టి నథింగ్నెస్ సృష్టి రూపంలో ఉంది. It is because of this unfailing and apparently unending chain of varied individualized procreated impressions that the original creation, originating out of the original whim of God, is consistently preserved while being concurrently evolved, so that every individualized form and being in existence may consciously experience the answers to the first word, who am I? Yes, I am an inanimate thing, I am an animate creature, I am a rational being, I am a man, and I am a woman. ఈ విభిన్నమైనటువంటి సంస్కారాలు, వ్యక్తిగతమైనటువంటి సంస్కారాలు కలిగినటువంటి ఈ అనంతమైనటువంటి సృష్టిలో, ఈ సృష్టి మళ్ళా ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిమూల విలాసం నుండి, ఒరిజినల్ స్టేట్ నుండి వచ్చింది. ఇది ఇలా పరిరక్షించబడుతూ ప్రతి జీవి, ప్రతి నిర్జీవి కూడా నేను ఫలానా అనుకుంటూ అది సాగుతూ ఉంటుంది, ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రతి ఇండివిజువల్ ఫామ్ ఏమనుకుంటుందట? నేను నిర్జీవిని, లేదా నేను జీవిని, నేను ఫలానా లేడిని, నేను మనిషిని, నేను పురుషుణ్ణి. ఇలా ఎప్పటి వరకు దానికి తప్పుడు సమాధానాలు వస్తాయి? ఊయామై అనే దానికి ఐఆమ్ గాడ్ అనే ఆన్సర్ వచ్చే వరకు కూడా వచ్చే సమాధానాలన్నీ సంస్కారాల కారణంగా అది సృష్టించుకున్న జీవితాన్ని గడుపుతూ కరెక్ట్ సమాధానం కాకుండా తప్పుడు సమాధానాన్ని పొందుతూ ఉంటుంది అనేది ఈ పేరాలో బాబా చెప్పిన విషయం అండి. సృష్టి ఎలా నడుస్తూ ఉంటుంది? అన్ని జీవులు, మొత్తం అన్ని జీవరాశులు, నిర్జీవ జీవరాశులు అన్ని కూడా ఏకకాలంలో అనంతంగా ఈ సృష్టిలో వాటి సంస్కారాలను ఖర్చు చేసుకుంటూ ప్రయాణం ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఇవాల్వ్ అవుతూ వాటికి వచ్చేటువంటి సమాధానం ఏమిటి? ఆది విలాసంలో పుట్టినటువంటి ఊయామయ్య అనే క్వశ్చన్ కి నేను రాయని, నేను రప్పని, నేను మనిషిని, నేను పురుషుణ్ణి ఇలా అనుకుంటూ ఇవాల్వ్ అవుతూ ఉంది. అది సార్ నాకు ఇందులో అర్థమైంది. జై బాబా. జై బాబా. రాజుగారు సమాప్తి చేస్తానండి, టైం సరిపోదు మళ్ళీ. చేసేయండి, ఫస్ట్ చేసేయండి సార్. పై పేరాల్లో మనకి ఏం చెప్పారండి బాబా? భగవంతుని యొక్క ఆదిమూల లీలా విలాసము నుండి ఈ సృష్టి పుట్టింది అని చెప్పారు కదండి.
తర్వాత అంటే ఈ నథింగ్నెస్, ఈ క్రియేషన్ పుట్టింది అని చెప్పారు. తర్వాత ఏమన్నారు? సంస్కారములు ఈ సృష్టిని ప్రిజర్వ్ చేస్తూ ఉంటాయి అని చెప్పారు. ఈ పేరాలో సంస్కారము ఎలాగైతే ప్రిజర్వ్ చేస్తున్నాయో సృష్టిని ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేశారు బాబా. ఈ సంస్కారముల యొక్క తీవ్రతకు అనుగుణంగా కొన్ని జీవాత్మలు నేను రాయిని అనుకుంటాయట. కొన్ని జీవాత్మలు నేను ఖనిజాన్ని, కొన్ని నేను వృక్షాన్ని, నేను క్రిమిని, నేను జంతువు, నేను చేపని, నేను పక్షిని, నేను జంతువుని, నేను మానవుడిని అని ఇలా సంస్కారముల తీవ్రతకు అనుగుణంగా ఇవి రకరకాలైనటువంటి ధృవీకరణలు చేసుకుంటూ ఈ సృష్టిని పోషిస్తూ ఉంటాయి. అది. అంటే సంస్కారముల యొక్క తీవ్రత పెరిగే కొలిది కూడా అది ముందుకెళ్తుంది. అదే అందుకని మొత్తం ఎవల్యూషన్ అంటే ఎవల్యూషన్ ఆఫ్ ఈ సంస్కారాస్ అని కూడా మనం అనుకోవచ్చనమాట. వాటి తీవ్రతను కూడా. అది. అంచేత ఇలాగో నేను రాయని రకరకాల మొట్టమొదటి భగవంతుని మొట్టమొదటి ప్రశ్న హూ యామ్ ఐ అనే దానికి నేను రాయని, నేను ఖనిజాన్ని, నేను చేపని, నేను పక్షిని, నేను జంతువుని, నేను మానవుడిని అనే సమాధానాలు ఇచ్చుకుంటూ ఈ సంస్కారముల యొక్క సాంద్రతకు అనుగుణముగా ఈ సృష్టి నిర్వహింపబడుతూ ఉంటుంది. అదండి. ఇది సార్ నాకు అర్థమైంది. జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఇంకొక నిమిషం ఉందండి. ఏమన్నా డిస్కస్ చేద్దాం అంటే చేద్దాం, లేకపోతే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది కాల్. కంగారు పడకండి. మళ్ళీ జాయిన్ జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా. జై బాబా. మళ్ళీ రేపు కలుద్దాం. నేను లేకపోతే రేపు మార్నింగ్. అలాగే అలాగే అలాగే. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికీ. జై బాబా. జై బాబా. జై 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 మెహర్ బాబా. జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా.